రంజాన్ పవిత్ర దినాన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిన్న కృష్ణా డెల్టా కాలువలకి నీరు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆహ్వానించారు, స్వాగతించారు. ఇంకా పెద్ద ఎత్తున నీరు రావాలని కోరుకున్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించలేకపోతున్నాడు, స్వాగతించలేకపోతున్నాడు. నిప్పులు కక్కుతా ఉన్నాడు. తన కడుపు మంట, తను ఏదైతే ఈరోజు రైతులు పచ్చగా పొలాలకు నీరు వస్తుంటే, నారుమళ్ళకు నీరు వస్తుంటే, గోదావరి తల్లి పరిగెడతా ఉంటే, ఇవాళ పెద్ద ఎత్తున రైతులు పొలాల్లోకి వెళ్తూ ఉంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి పట్టిసీమ వల్ల పంటలు పండలేదు, బోర్లు ద్వారా పండించామని మాట్లాడారంటే, వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేశారంటే, ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు పార్టీ ఉంది, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తా ఉందో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జలవనరుల శాఖ మంత్రిగా నా మీద ఉంది. ఈరోజు ఆల్మట్టిలో 231 క్యూసిక్లు వస్తూ ఉన్నాయి లోపలికి. ఇంకా 118 టీఎంసీలు వస్తే తప్ప ఆల్మట్టి నిండే పరిస్థితి లేదు. నారాయణపూర్కి ఇవాళ 103 క్యూసిక్లు వస్తూ ఉన్నాయి. ఇంకా 22.6 టీఎంసీలు నారాయణపూర్కి రావాలి. అలాగే జోరాల్లో 2.65 టీఎంసీలు ఇంకా జోరాలకు రావాలి. అదేవిధంగా తుంగభద్రలో 463 క్యూసిక్లు వస్తున్నాయి. దగ్గర దగ్గర 99.8 టీఎంసీలు ఖాళీ ఉంది 100 టీఎంసీల్లో. శ్రీశైలంలో 713 క్యూసిక్లు వస్తున్నాయి. ఇంకా 196 టీఎంసీలు ఖాళీ ఉంది. నాగార్జున సాగర్లో 400 క్యూసిక్లు లోపలికి వస్తూ ఉన్నాయి. ఇంకా 194 టీఎంసీలు ఖాళీ ఉన్నాయి. పులిచింతల్లో కేవలం 688 క్యూసిక్లు వస్తూ ఉన్నాయి. 43.8 టీఎంసీలు ఇంకా ఖాళీ ఉంది. ఈ విధంగా దగ్గర దగ్గర 600 టీఎంసీలు పైగా ఇంకా డ్యాములకు నీళ్లు చేరితే తప్ప కిందక నీళ్లు రాని పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 6018 క్యూసిక్లు గోదావరి జలాలు, 182 కిలోమీటర్లు మెట్ట ప్రాంతాల్లో, వెస్ట్ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాల పొలాలను తడుపుకుంటూ, భూగర్భ జలాలను పెంచుకుంటూ, ఆ ప్రాంత రైతాంగ పంటలకు నీళ్లు ఇస్తూ ఇవాళ పట్టిసీమ పరుగులు ప్రకాశం బ్యారేజీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతా ఉన్నారు. ఎందుకు నీకింత దుగ్ధ? ఎందుకు నీకింత కడుపు మంట? ఎందుకు నొప్పులు పోసుకుంటున్నావు? ఎందుకు చూడలేకపోతున్నావు అభివృద్ధిని? ఇవన్నీ కూడా వాస్తవాలు. ఏ డ్యాములో ఎంత వరద ప్రవాహం ఉంది, ఏ డ్యాముకి ఎలా నీళ్ళు వస్తాయి, ఎంత తెలియగల అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ పంపుల ద్వారా నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి సముద్రంలో పారబోస్తున్నాను. నిండు అసెంబ్లీలో ఇవన్నీ రికార్డ్స్లో ఉన్నాయి. పట్టిసీమ దండగన్నారు, పట్టిసీమకు వ్యతిరేకం అన్నారు,
పట్టిసీమను మేము జీవితాంతం వ్యతిరేకిస్తూ ఉన్నారు, అడ్డం పడతా ఉన్నారు, రాజీనామాలు చేస్తానన్నారు, పట్టిసీమ పూర్తయితే మెడగోసుకుంటా ఉన్నారు, చేయగోసుకుంటా ఉన్నారు. ఆ ఉరవకొండ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేస్తానన్నాడు సంవత్సరంలో గడితే. ఇవాళ సంవత్సరం తిరగకుండా మొదటి సంవత్సరంలోనే 8.8 టీఎంసీలు పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్ ద్వారా తెచ్చాం. ఐసీలో ఉన్న పంట 2,500 కోట్లు పంట బతికిచ్చాం మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం 55 టీఎంసీలు 5,500 కోట్ల పంట, 10,74,000 ఎకరాలు గత సంవత్సరం. చేపలు, రొయ్యలు, పరిశ్రమ, మంచినీళ్ళు, తాగునీరు, సాగునీరు అన్నీ కూడా కృష్ణా డెల్టా 4 జిల్లాలు బ్రహ్మాండంగా బతికాం. ఆ నీళ్లు ఆ మేరకు మేము పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, అంద్రీనివా, రాయలసీమను కాపాడుకున్నాం. కర్నూలు, అనంతపురం, మెట్ట ప్రాంతాలన్నీ. 40% రైన్ఫాల్ తక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో 28 టీఎంసీలు ఇచ్చాం. ఇవాళ కరెంటు బిల్లు మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర 1.6 కోట్లు ఒక టీఎంసీ నీళ్ళకి పట్టిసీమ దగ్గర ఖర్చు పెడతా ఉంటే, అదే 12.6 కోట్లు అంద్రీనివా దగ్గర ఖర్చు పెడుతున్నాం. ఇదే ఆ ప్రాంత రైతాంగాన్ని బతికిచ్చింది. ఇవాళ ఇక్కడ 1.6 కోట్లే అయింది, అక్కడ 12.6 కోట్లు అని కాదు. అక్కడ 8 లిఫ్టుల ద్వారా కొన్ని వందల అడుగులు కృష్ణా జలాలను పైకి తీసుకెళ్తా ఉన్నాం. 1000 అడుగులు, 1500 అడుగులు, 2000 అడుగులు నీళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచనతో ముందుకెళ్తా సుమారు 6,018 క్యూసికులు పట్టిసీమ నీళ్లు ప్రకాశం బ్యారేజీకి ఇవాళ దగ్గర దగ్గర 17 పంపు మోటార్ల ద్వారా వస్తూ ఉంటే, పట్టిసీమ దండగా, పట్టిసీమ వల్ల పంటలు పండలేదు, బోర్లు వేసుకొని పంటలు పండించాయంటే అన్నారు. 100 ఎకరాలు బోర్లు వేసి పండించాయంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అజ్ఞానంలో ఉన్నావు, ఎంత అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ శాంతకిషోర్లు ఇవన్నీ చెప్పట్లేదా జగన్మోహన్ రెడ్డి? బోర్ల పడ్డావు, ఏమైంది? కదీర్ భాషా వచ్చి నీ తండ్రి హయాంలోనే స్వతంత్ర సమరయోధుడి పేరు మీద ఉన్న నా పట్టాని నీ పక్కనున్న నాయకులు, కాంగ్రెస్ మంత్రులు రాజశేఖర రెడ్డి పరిపాలనలో మా భూములు లాక్కున్నారంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచారా? శాంతకిషోర్కి ఏం చెప్పాడు? సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అధికార పక్షాన్ని తిట్టండి, అధికార పక్షం మీద బుదర చల్లండి, దానివల్ల మీరు పైకి వస్తారని ఆయన చెప్పిన సలహాలని విశాఖపట్నంలో ధర్నా పెట్టావు. ఏమైంది? ఆకాశంలోకి వెళ్ళి ఉమ్మేద్దామంటే నీ ముఖం మీద పడింది. కాదర్ భాష నీ తండ్రి పాపాలు, మీ తండ్రి హయాంలో మీరు రాజశేఖర రెడ్డి ఆత్మలో రాజశేఖర రెడ్డి కొడుకులు చేసిన పాపాలన్నీ కూడా కాదర్ భాష ఉదంతం ఒకటి. నువ్వెన్ని 100 కోట్లు ఈ శాంతకిషోర్లకు డబ్బులు ఇచ్చినా, ఎన్ని సర్వేలు చేసుకున్నా, నీ తండ్రి హయాంలో మీరు చేసిన పాపాలు కాశీకి వెళ్ళి 100 సార్లు మునిగినా కూడా పోవు. ఎందుకంటే ప్రజల సొమ్మును దోచుకున్నారు, మీరు ప్రజల ఆస్తులను దోచుకున్నారు. ప్రజాస్వామ్యంలో మీ తండ్రికి అధికారం ఇస్తే 5.5 సంవత్సరాలు దోపిడీ చేశారు. ఇవాళ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. పులివెందుల గ్రామ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ, ప్రాజెక్టుల గురించి రాసే నైతిక అర్హత కానీ నీ సాక్షి పత్రిక ఛానళ్ళకి లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పులివెందుల గ్రామానికి, పులివెందుల నియోజకవర్గానికి, కడప జిల్లాకి గ్రామ సర్పంచి మీ నాయనమ్మ దగ్గర నుంచి, నీ తండ్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి
నీ తల్లి ఎమ్మెల్యే దగ్గర నుంచి, నీ బాబాయ్ ఎమ్మెల్యే దగ్గర నుంచి, నీ ఎమ్మెల్యే ఎంపీ వరకు కడప జిల్లా ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకొని 4 దశాబ్దాలు రాజకీయాలు చేసి పులివెందులకు నీళ్ళు ఇవ్వటం నీకు చేతగాల. నీ తండ్రి హయాంలో మీరు చేసుకోలేకపోయారు. 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు ఎంపీగా ఎలగబెట్టి నువ్వు చేసుకోలేకపోయావు. అదే పులివెందులకి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏదైతే చెప్పారో దాని ద్వారా గండికోట ప్రాజెక్టుకి 400 కోట్లు ఏదైతే రైతులకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వాలో నీ తండ్రికి అట్లా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు అట్లా మేం కట్టాం. ఆ భూములకు డబ్బు కట్టి రైతులను ఒప్పించి గండికోటలో 6 టీఎంసీలు నీళ్లను పెట్టి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా, పైడిపాలెం లిఫ్ట్ల ద్వారా పులివెందులకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వంది. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ నువ్వు ప్రాజెక్టుల గురించి మాట్లాడిస్తున్నావు? జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి 1000 కోట్లు పందికొక్కులాగా తిన్నారు. ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. ప్రయారిటైజ్ చేసుకోవాలా, ప్రాధాన్యత క్రమాలు లేవు మీకు. ఇవాళ పట్టిసీమ దండగంటావు, పురుషోత్తపట్నం దండగంటావు. ఆగస్టు 15కి 4 పంపుల ద్వారా ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తెచ్చి విశాఖపట్నానికి గోదావరి జలాలు తీసుకొస్తా ఉంటే రైతాంగంతో కోర్టులో కేసులు వేయించావు, అడ్డం పడ్డావు. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. సాక్షి పత్రికలో, ఛానల్లో ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం 6 నెలలుగా చేస్తున్నావు. జనవరి 5న శంకుస్థాపన చేశాం. ఆగస్టు 15న జాతికి అంకితం చేయాలి, నీళ్లు వదలాలని పరిగెడుతున్నాం. నవంబర్కు పూర్తి చేయాలనే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. నిన్న నీ నాయకులు పురుషోత్తపట్నం దండగాని మాట్లాడుతున్నారు. మీకున్న అవగాహన కానీ, మీకున్న జ్ఞానం కానీ, మీకున్న ఆలోచనలు కానీ అవినీతి డబ్బుతో 100 కోట్లు శాంతకిషోర్ సర్వేలకు ఖర్చు పెట్టి అధికార పక్షం మీద బురద చల్లి సోషల్ మీడియాలో నీ ఇష్టారాజ్యంగా బురద జిమ్ముతా నువ్వు ఇవాళ అధికారం కోసం పగటి కళ్ళకంటా ఉన్న ఉత్తర కుమార జగన్మోహన్ రెడ్డి గారు నీ పులివెందులకే నీళ్ళు ఇవ్వటం చేతకాల. నీ నాయకులతో విమర్శించావు. మైలవరానికి నీళ్ళు ఇచ్చావా, కృష్ణా జిల్లాకు నీళ్ళు ఇచ్చావన్నా? ఎస్, దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా. నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతాలు నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, అట్లాగే గోదావరి జిల్లాలో చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం దగ్గర 7 లక్షల ఎకరాలకి 7 నియోజకవర్గాలు 2 జిల్లాల మెట్ట ప్రాంతాలకి గోదావరి జలాలు తరలిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెలలో పనులు ప్రారంభం చేస్తాం. సంవత్సరం తిరగకుండా మా మెట్ట ప్రాంతాలు, కృష్ణా గోదావరి జిల్లాలు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల వల్ల ఇవాళ ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవ్వబోతున్నాయి. మేము చేసాం, చేస్తున్నాం, చేసి చూపిస్తాం. కానీ నువ్వు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవుకుటన్నలో దగ్గర -23% లెస్ కోట్ చేశాడు కాంట్రాక్టర్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీ దగ్గర కూడా డబ్బులు పిండి సంతకం పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఆత్మలు ఏం చేశాయో అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కొడుకు ఏం చేశాడో అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిక్కింగ్ బిజినెస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ బిల్లులు వచ్చినాయంటే టిక్కులు పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా 10 సంవత్సరాలు దోపిడీ చేశారు. ఇవాళ పక్కనున్న బంగారు రాష్ట్రాలు కానీ, పక్కనున్న రాష్ట్రాల్లో కానీ ఈ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పేమెంట్లు చేసి పనులు పరిగెత్తించిన చరిత్ర చుట్టుపక్కల 4-5 రాష్ట్రాల్లో కూడా లేదు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి సోమవారం కూడా పోలవరంగా తీసుకొని గంట సేపు టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది
నీటి సంఘాలు, దగ్గర దగ్గర అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతి వారం గంట సేపు టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రతి వారం సోమవారం 6 గంటలు తగ్గకుండా సమీక్షలు జరుపుతూ ఉన్నారు. ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ రెవెన్యూ కలెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడ ఇరిగేషన్ అధికారులకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయాలని 24 ప్రాజెక్టులు టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చి మాకు ఆగస్టులో ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, డిసెంబర్ కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, ఈ సంవత్సరం వచ్చే జూన్ కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, వచ్చే డిసెంబర్ లోప కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టు 2018 గ్రావిటీ ద్వారా నీళ్ళ కోసం పరిగెడతా ఉన్నాం. 2019కి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పరిగెడతా ఉన్నాం. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉంటే విషం జిమ్మే కార్యక్రమాలు. పులిచింతల ప్రాజెక్ట్ అంట, వీళ్ళ నాన్న డిస్కవరీ అంట, వీళ్ళ నాన్న ఖర్చు పెట్టాడంట. మరి వీళ్ళ నాన్న డిస్కవరీ వీళ్ళ నాన్న ఖర్చు పెడితే 279 కోట్లు నేను ఎందుకు కట్టాను? ఈ 3 సంవత్సరాల్లో 279 కోట్లు కట్టాను. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి కడతాను సంతకాలు పెట్టినవన్నీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా అధికారులు, ఏజెన్సీలు. ఫస్ట్ ఈపీసీ ప్రాజెక్ట్ పులిచింతల 10 సంవత్సరాలు మీరు ఏడాలేకపోయారు. సెట్టింగ్ వేసి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పులిచింతల సెట్టింగ్ వేసి నీళ్ళు వదిలేరు మీరు. నేను నీళ్ళు నిలబెట్టి చూపించాను గత సంవత్సరం. మొదటి సంవత్సరం 13 పెట్టాం, రెండో సంవత్సరం 30 టీఎంసీలు పెట్టాను, ఈ సంవత్సరం 42 టీఎంసీలు పెట్టాలని ముందుకెళ్తా ఉన్నాం. మరి పులిచింతలు మీరే కడితే, మీరే మొదలు పెడితే, మీరే ఈపీసీ ప్రాజెక్టు ఫస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నారు. మరి ఎందుకు పూర్తి చేయాలా పులిచింతల ప్రాజెక్టు 3 ఏళ్లలో? ఎందుకు ఏడవలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? కాటన్ దొర కాదు కాటేసే దొర అని చెప్పాను ఆ రోజే. వీళ్ళు డబ్బాలు కొడతా ఉంటే కాటన్ దొర వచ్చాడని, కాటన్ దొర కాదయ్యా కాటేసే దొర అని చెప్పాను. అదే నిజమైంది. ఇవాళ మేము డబ్బాలు కొట్టట్లేదే, ఇవాళ మేము చేతి చూపిస్తున్నాం. పట్టిసీమ చేస్తూ ఉన్నాం, అవదన్నారు, చేతి చూపించాం. 5.5 నెలల్లో నోళ్ళు మూతపడ్డాయి. అసెంబ్లీలో ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మారు, ఎంత విషంతో కూడిన నిప్పులు చిమ్మారు. అయినా ప్రజలు మిమ్మల్ని లెక్క పెట్టలా, రైతులు మిమ్మల్ని లెక్క పెట్టలా. ఇవాళ రైతులు పొలాల్లో పరిగెడతా ఉంటే మీరు ఇంత విష ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటల మీద మీరు సమాధానం చెప్పాలి, మీరు నోళ్లు తెరవాలి. గోరకల్లు రిజర్వాయరు మీ తండ్రి హయాంలో చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ నేను కడుగుతా ఉన్నా. ఆ గోరకల్లు రిజర్వాయర్లో మీ తండ్రి హయాంలో అవినీతి డబ్బుల కోసం మీరు పడ్డ కక్కుర్తి పనులన్నీ కూడా గాలికి వదిలేసి వెళ్తే అక్కడ ప్రజల గుండెల అరచేతిలో పట్టుకుంటే ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పులిచింతల 279 కోట్లు కట్టి కోర్టుల చుట్టూ ఇవాళ అధికారులను వీళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. పట్టిసీమ గోదావరి జలాలు 9.3 అడుగుల్లో ఉన్న ప్రకాశం బ్యారేజీని 11.1 అడుగులు తీసుకొచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇస్తే నీ కడుపు మంట ఏంటి? నీ కడుపు ఉబ్బరం ఏంటి? దీని మీద రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నిన్న నీ పార్టీ నాయకులు పట్టిసీమ వల్ల నీళ్లు రాలేదు, గత సంవత్సరం బోర్లు వేసుకొని పంటలు పండించుకున్నాం అని నీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికాముఖంగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా ప్రజల ముందు మాట్లాడారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. బహిరంగ చర్చకి రమ్మంటావా? నీతో సమాధానం చెప్తావా? ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక అర్హత నీకుందా?
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసుకొని 11 సిబిఐ ఛార్జ్షీట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో 43,000 కోట్ల ఆస్తులు జప్తు చేయబడి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకుంటూ 420 ఐపీసీ 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా నిలబడ్డ నువ్వు ఏ నైతిక అర్హతతో మా ప్రభుత్వం మీద నిందలేస్తున్నావు? మా మీద బురజల్లాలనే ప్రయత్నం చేసి భంగపడుతున్నావు. విశాఖపట్నంలో భంగపడ్డావు. ప్రాజెక్టుల మీద బురజమ్మాలని పులిచింతలు అంటావు, గోరకల్లు అంటావు. ఏ ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేసావు? మీ తండ్రి హయాంలో 5.5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారని నువ్వు ఇవాళ మీ తండ్రి డబ్బా కొట్టడానికి మా ముందుకు వస్తున్నావు? వేల కోట్లు ప్రజల సొమ్ము దోపిడీ చేసి ప్రాధాన్యత క్రమం లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా గాలికి వదిలేస్తే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు మీద విజయనగరానికి విశాఖపట్నానికి నీళ్ళు ఇస్తే ధర్మాన ప్రసాదరావుకి ఎందుకు చేతకాల? నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ లెఫ్ట్ హ్యాండ్ ధర్మాన ప్రసాద్ ఎందుకు చేయలేకపోయాడు? నీ రైట్ హ్యాండ్ బొత్స సత్యనారాయణ ఎందుకు చేయలేకపోయాడు? నీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ శ్రీకాకుళం విజయనగరంలో తోటపల్లి ప్రాజెక్ట్ని జాతికి అంకితం ఎందుకు చేయలేకపోయారు? 2013లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. నీ తండ్రి 5.5 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు 4.5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 4.5 ఏళ్లలో బొత్స సత్యనారాయణ క్యాబినెట్ మంత్రి, ధర్మాన ప్రసాదరావు క్యాబినెట్ మంత్రి, రెవెన్యూ మంత్రులు వీళ్ళు పిసిసి అధ్యక్షులు. రాష్ట్రాన్ని విభజన చేసిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు లెఫ్ట్ హ్యాండు రైట్ హ్యాండు. ప్రత్యేక హోదా అన్నావు, పార్లమెంటు సభ్యులు రాజీనామా అన్నావు, తోక ముడిసావు. పార్లమెంట్ అంట టార్గెట్లు కూడా చెప్పాడు. జూన్ 2017 పార్లమెంటు సమావేశాల లోపే మా పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తారు. ప్రత్యేక హోదా అన్నావు. ఇవాళ మేము చాలా స్పష్టంగా ప్యాకేజ్ ద్వారా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి ఉంటే చెప్పు, అసెంబ్లీలో చెప్పు. అక్కడ చేత కాకపోతే నీ పత్రిక ద్వారా నీ ఛానల్ ద్వారా బయట ప్రజల ముందు చెప్పు. కేంద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అని స్పష్టంగా మేం మాట్లాడుతూ ఉంటే చౌకబారు రాజకీయాలతో మడమ తిప్పన వంశం అంట. మరి ఇప్పుడు ఏం తిప్పావు నాయనా? మడమ తిప్పన వంశం ఢిల్లీ వెళ్ళి ఏం చేసింది? అందుకని పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నీ కేసులు కక్కుర్తిలో నువ్వు చేసే పాపాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి, రాజకీయాల్లో క్రమశిక్షణ ఉండాలి, రాజకీయాల్లో చెప్పిన మాట కట్టుబడాలి. ఇవాళ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో నీ తండ్రి అధికారంలో మీరు చేసిన పాపాలు అవినీతి ఎండగట్టాం. 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాపాలు ఎండగట్టాం, ప్రజల్లో చెప్పాం, నిబద్ధతతో గెలిచి వచ్చాం. నువ్వేం చేసావు? ఓదార్పు యాత్రలు అన్నావు. నీ తండ్రి విగ్రహాలు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టావు. ఓదార్పు యాత్రలో ఉప ఎన్నికల్లో గెలిచావు. కానీ సాధారణ ఎన్నికలు వచ్చేపాటికి నీ దొంగ మాటలు ప్రజలు నమ్మలా. నీ అవినీతి పనులన్నీ కూడా ప్రజలకు బట్టబయలైనాయి. ఉప ఎన్నికల్లో జరిగిన తప్పుని సాధారణ ఎన్నికలు వచ్చేపాటికి ప్రజల్ని గుణపాఠం చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఫల్యం చెందావు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా వైఫల్యం చెందావు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉండి మా మీద బురద జల్లి 3 నెలలకు 6 నెలలకు వచ్చి ధర్నాలు పెట్టి ఆకాశంలో ఉమ్మేసే బదులు నీ ముఖాన్ని వేసుకొని ఇవాళ ఏదో విధంగా కుట్రలో కుతంత్రాలతో అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నావు.
ప్రజలు ఇటువంటి చేష్టల్ని సమర్థించరు, ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెడతారు. ఇవాళ ప్రభుత్వ పరంగా, ఇరిగేషన్ పరంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఉదయమే ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ సాధారణ వర్షపాతం 85.3 మిల్లీమీటర్లు ఉంది. 1వ తారీఖు జూన్ నుంచి ఈరోజు 27 వరకు 112 మిల్లీమీటర్లు వర్షం పడింది. పడాల్సింది నార్మల్ అనుకుంది 85.3, పడిన వర్షపాతం 112, 31.3 ఎక్సెస్ వర్షపాతం ఈ రోజుకు నమోదైంది. శ్రీకాకుళంలో ఇంకా -20% డెఫిషియెంట్ కనపడతా ఉంది. అదేవిధంగా నార్మల్ 2 జిల్లాలు చిత్తూరు, విజయనగరం నార్మల్ సాధారణ వర్షపాతం ఉంది. మిగతా 10 జిల్లాలు కూడా దగ్గర ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదవుతూ ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా 0.6 మీటర్ల పైగా పెరిగింది. దగ్గర 50-60 టీఎంసీలు గ్రౌండ్ వాటర్ పెరిగినప్పటికి కూడా ఇంకా పెద్ద ఎత్తున గత సంవత్సరం మనం వాడుకున్నాం కాబట్టి ఇంకా జల సంరక్షణ కార్యక్రమాలు కానీ వీటన్నిటి ద్వారా ఆ నీరు నిలబెట్టే కార్యక్రమం కానీ, చెక్ డ్యాముల దగ్గర కానీ, కాంటూర్ ట్రెంచెస్ కానీ, లేకపోతే గొలుసుకట్టు చెరువులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చేసుకోవాలి. జూలైలో కూడా మంచి వర్షపాతం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అట్లాగే ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేసింది కూడా శబరి అటు గోదావరి ప్రాంతంలో కూడా మంచి వర్షాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నారు. నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం పడ్డ వర్షాన్ని ఒడిసి పట్టుకోవాలి, మరి భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. చెరువులన్నీ కూడా నీళ్లు నిలబెట్టుకోవాలి. ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఏమాత్రం బెట్టొచ్చినా, ఏమాత్రం వర్షపాతం తగ్గినా కూడా మనం రెయిన్ గన్స్ కానీ, మొబైల్ లిఫ్ట్స్ కానీ, మనం దాచుకునే నీళ్లు, చెరువుల్లో పెట్టుకున్న నీళ్లు మనం పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. దయచేసి నీటి సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి, ఇవాళ రైతాంగం కానీ ఇవన్నీ కూడా వాతావరణ శాస్త్రవేత్తలు, ఇస్రో ప్లస్ గ్రౌండ్ వాటర్, వాసార్ ల్యాబ్స్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సమాచారాన్ని అంతా కూడా పత్రికలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తూ ఉన్నారు. దయచేసి ఈ సమాచారాన్ని రైతాంగం కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వేసుకునే పంటలను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయిల్ మాస్టర్ కూడా మీ పొలాల్లో తేమ శాతాన్ని కూడా కనిపెట్టే విధంగా యాప్స్ కూడా తీసుకొచ్చాం. అట్లాగే ప్లాంటిక్స్ ఏదైతే చీడపీడ పురుగులకు కూడా మరి ఏ విధంగా రైతాంగానికి సమాచారం ఇవ్వాలనేది ప్రభుత్వం యాప్స్ ద్వారా ముందుకు వస్తూ ఉంది. ఇటు వ్యవసాయ శాఖ కానీ జలవనరుల శాఖ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని రైతులకి ఈ సమాచారాన్ని అంతా కూడా తెలియజేస్తామని చెప్పి అమరావతి మీద ఎన్ని కుట్రలో ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేస్తారు. మొదటిది ఏలూరులో నీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో కోర్టులో కేసేసి సంవత్సరం పైగా అడ్డం పడ్డాడు. నీ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా బట్టబయలయ్యి పనులు ప్రారంభం చేసినప్పుడు మరో కుట్రకు తెరలేపావు జగన్మోహన్ రెడ్డి గారు. నీ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియచేయటం మా బాధ్యత. తప్పకుండా అమరావతి మీద, పోలవరం ప్రాజెక్టు మీద అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని రెచ్చగొట్టాడు. మీరు డబ్బులు ఎక్కువ అడగండి, నేను వచ్చి పోలవరం పనులు ఆపండి, నేను వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ మేము 10,50,000 రైతులకు డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు ఆనందంతో ఆ డబ్బులు తీసుకోవటమే కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నారు, చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నారు. రైతులు కానీ నిర్వాసితుల అండతో, వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి మీద మీరు పెట్టే కంప్లైంట్లు కానీ, మీరు పెట్టే కాగితాలన్నీ కూడా మీకే తగులుతాయి. డెఫినెట్గా ప్రాజెక్టుని, అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిని
చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాన్ని వేగవంతం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్లో కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఇంటింటికి తెలుగుదేశం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెత్తిస్తున్నాం, ఏ విధంగా అమరావతి ప్రాజెక్టులకి, అమరావతి రాజధానికి మీరు పెడతా ఉన్న కాగితాలు, మీరు పెడతా ఉన్న అడ్డంకులు ప్రజల్లో తీసుకెళ్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. డెఫినెట్గా మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తున్నాం, చెప్పనే చేస్తున్నాం. ఇంకా ప్రజలు అడిగే కూడా చేసి చూపిస్తాం.